ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయ ఆరాధనలో చేరిన మీ అందరికీ మన ప్రియ ప్రభువును, మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవము గల నామములో శుభములు తెలియజేస్తున్నాను. త్రియేక దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారమున ఆయన యొక్క దివ్య సముఖములో మనమందరమును చేరి ఆయనను స్తుతించినట్లు, ఆయన దివ్యమైన స్వరాన్ని మనం వినగలిగినట్లు మనకు కృప దయచేసి ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎపిఫనీలో 2వ ఆదివారం మనము ప్రభువును ఆరాధించుకుంటూ ఉన్నాం. మరి ఎపిఫనీ అంటే ప్రభు యొక్క ప్రత్యక్షత అనే అర్థం మనకు తెలుసు. ఈరోజు మనము పాడినటువంటి కీర్తన కనరే ప్రభు ప్రత్యక్షంబు, ఇది ప్రత్యేకంగా ఎపిఫనీ కొరకు మరి వ్రాయబడినటువంటి పాటగా మనము కీర్తనగా దీనిని మనం పాడుకున్నాము. ప్రభు ప్రత్యక్షమై ఏ రీతిగా ఆయన తన యొక్క ప్రేమను, తన యొక్క మహిమను కనపరిచారు, ఈ కీర్తనలో మనము ఆలపించాము. మరి ప్రతి ప్రభు దినాన మనం ఆయన యొక్క సన్నిధానానికి వస్తూ ఉండగా మన యొక్క మనస్సులు పూర్తిగా ప్రభువు మీద కేంద్రీకరించినప్పుడు ఆయన దివ్య ప్రత్యక్షతను మనం ఎప్పటికప్పుడు నూతనంగా పొందుకోగలం. అలా పొందుకున్నప్పుడు మన యొక్క మరి ఇహ జీవితంలో, అనుదిన జీవితంలో, మన యొక్క అనుదిన అవసరతల్లో, అలాగే మన యొక్క పారమార్థికమైనటువంటి మన భవిష్యత్తు కొరకైనటువంటి సిద్ధపాటులో ఈ ప్రత్యక్షత నిత్యము కూడా మనం నిలిపి ఉంచేదిగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో విశేషంగా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు కాంక్షించేటటువంటి బిడ్డలుగా మనం ఉండడానికి మరి ఆయన కృపను మనం కోరుకుందాం. ఈ ఉదయ కాలమందు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త లేఖన భాగంలో నుండి యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము ఒక వచనాన్ని మనము చదివి ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యలో ఉన్నారు. మీ ప్రియమైన బిడ్డలను మీరు దర్శించటానికి, స్పర్శించటానికి నాయనా మీరు ఏతెంచి ఉన్నారు. ఇదిగో నాయనా, మీ యొక్క సముఖమునకు వచ్చిన ప్రతి మీ ప్రియ బిడ్డను చూచి మీరు ఆనందించుచూ ఉన్నారు. నా బిడ్డలు నా దగ్గరికి వచ్చారు, ఇదిగో నేను వారిని ఆశీర్వదించాలి అని ప్రభువా నాయనా మీ యొక్క సన్నిధిని మా మధ్యలో ఉంచారు. స్తోత్రం. మీ దీవెనలన్నీ కూడా మీ వాక్యములోనే ఉన్నవి తండ్రి, మీ మాటలలోనే ప్రభువా నాయనా మాకు వాగ్దానములు ఉన్నవి, అవి నెరవేరేవిగా ఉన్నవి. కాబట్టి మీకు వందనాలు. ఉదయ కాలముందు నాయన ప్రతి మీ యొక్క మాటను ఒక వాగ్దానముగా, విలువైనటువంటి నాయన మరి సంపదగా మా హృదయాలలోనికి మేము స్వీకరించడం ద్వారా నాయన మేము తండ్రి ఆనందించగలిగినట్లు కృప దయచేయండి. ఈ సమయమందు నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండనట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఉండేటటువంటి ఈ యొక్క ఆల్టర్లో మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి పిక్చర్ ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన నీటిని ద్రాక్షారసముగా మారుస్తున్నటువంటి పెయింటింగ్ అక్కడ ఉంది. ఆ దేవాలయం యొక్క గోడ మీద దేవుని యొక్క లేఖనం రాయబడి ఉంది. అదేమిటి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ దిన మన లేఖన భాగం మొత్తము ఆ రీతిగా అక్కడ గోడ మీద చక్కగా వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క మరి ఆ పిక్చర్ పెయింటింగ్ దగ్గర ఆ గోడ మీద చక్కగా 6 బాణలు అవి కూడా ఆ గోడలో ఉన్నట్లుగా, లేకపోతే గోడ ముందు ఉన్నట్లుగా
చక్కగా చిత్రీకరించబడింది. దాని ముందున్నటువంటి ఆల్టర్ క్రింద మనలాగా బాక్స్ లాగా లేకుండా రౌండ్గా దిమ్మలా ఉండి దాని మీద మరి ఆ యొక్క ఆల్టర్ ఉంటుంది. ఆ దిమ్మ మీద చక్కని ద్రాక్ష గుత్తులు దాని మీద పొందుపరచబడ్డాయి. ఈ యొక్క దేవాలయం పేరు ఏంటంటే వెడ్డింగ్ చర్చ్. ఎవరైనా మీలో చాలామంది మరి హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళారు, దానిని మీరు తప్పగా వీక్షించి ఉంటారని నేను అనుకుంటున్నాను. అది ఉన్నటువంటి స్థలాన్ని నేడు ఏమని పిలుస్తున్నారంటే ఫాల్ ఖానా అని పిలుస్తున్నారు. ఫాల్ ఖానా. ఇక్కడే పూర్వము ఖానా, ఇదే పూర్వము ఖానా అని వారు చెబుతూ ఉంటారు. కాబట్టి మరి అక్కడ ఆ క్రింద ఇప్పుడు దేవాలయం ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో క్రింద ఒకప్పుడు మరి ఒక సినగాగు లాంటిది, ఒక ఆరాధనా స్థలం లాంటిది ఉండేది అని కూడా వారు చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, మరి నేటికి కూడా అక్కడ దర్శించేటటువంటి వారు అక్కడ యేసు ఇక్కడ వివాహానికి హాజరయ్యారని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవాలయంలో మరలా తమ యొక్క వివాహ ప్రమాణాలను వారు రెన్యూ చేసుకుంటూ ఉంటారు. మరలా భార్యాభర్తలు ఒకరికొకరు అక్కడ దేవుని మందిరంలో, ఆలయంలో వారి వివాహ ప్రమాణాలను మరి ఒకసారి చెప్పుకుంటారు. అంత మాత్రమే కాకుండా వివాహ దినాన వారు ధరించినటువంటి ఆ యొక్క వివాహపు గురుతులు, రింగ్స్ లాంటి వాటిని మరలా అక్కడ బ్లెస్ చేయించుకుని వారు ధరించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంఘటన బైబిల్లో దాదాపు క్రీస్తు ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఆ యొక్క దివ్యమైన సంఘటనకు సంబంధించినటువంటి నమ్మిక, మరి ఆ యొక్క గురుతులు ఇప్పుడు ఇంకా ఇశ్రాయేలు దేశంలో ఉన్నాయని మనము తెలుసుకుంటూ ఉన్నాం. వాటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ఖానా వెళ్ళి వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. అయితే ఖానాకు వెళ్ళి ఇక్కడ వివాహం చేసుకుంటే మామూలు వివాహం కంటే చాలా గొప్పగా ఉంటుంది, చాలా శ్రేష్టంగా ఉంటుంది అని అనుకుంటే అదేమీ కాదు. మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే వివాహ బంధం అది ఆనందకరమైనది గాను, స్థిరమైనది గాను నిలవాలి అన్నట్టయితే ఏ స్థలంలో పెళ్లి చేసుకున్నాం అనేది కాదు కదా. మన మధ్యలో ఉన్నటువంటి, మనం ప్రమాణం చేసినటువంటి ఆ నమ్మకము ఏ రీతిగా ఉన్నదో, ప్రేమకు నిబంధనకు గుర్తుగా అనేటటువంటి మాట మనం వాడతాం. ఎక్కడైతే ప్రేమ నిబంధన నిలబడతాయో అది శ్రేష్టమైనటువంటి, స్థిరమైనటువంటి, దేవునికి మహిమకరమైనటువంటి వివాహంగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడి ఇక్కడి నుంచి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ బంధువులు కొద్దిమంది అందరూ కలిసి మరి ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని ఎన్నో రోజులు వాళ్ళు మరి ఆ లీవ్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి చాలా గొప్పగా వివాహం చేసుకుని వచ్చిన తర్వాత ప్రస్తుతం కోర్టుల చుట్టూ విడాకుల కోసం తిరుగుతున్నటువంటి వారి గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయాలు మీకు చెప్తున్నాను. అయితే అక్కడ వివాహం చేసుకోవడం అనేటటువంటి ఒక స్పెషల్ మెమొరీగా ఉండొచ్చు, అదొక హ్యాపీ మూమెంట్గా ఉండొచ్చు, దాన్ని నేను కొట్టి పారేయడం లేదు. కానీ వివాహం యొక్క ప్రాశస్త్యాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం మిస్ అయ్యేటటువంటిది ఏంటంటే మన మాటల్లో ఖానాను, చాలాసార్లు ఖానా దగ్గర కనాను అనేవాళ్ళు ఉంటారు. అయితే కనాను అనేటటువంటిది ఒక పెద్ద దేశం పేరు. అది ఇశ్రాయేలుకు పూర్వనామం కనాను. ఖానా అనేటటువంటిది మరి గలిలియ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పట్టణం. కాబట్టి బైబిల్లో కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి అదే ఇది అనుకుని మనము మాట్లాడితే మనకు బైబిల్ నాలెడ్జ్ తక్కువగా ఉన్నట్టు, మనం బైబిల్ సరిగ్గా చదవట్లేదు, బండారం బయటపడిపోద్ది. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ బైబిల్ పదాలను, పేర్లను మనము ఉపయోగించగలిగినట్లయితే అది చాలా సంతోషంగా ఉంటుంది. మరి యొక్క లేఖన భాగం సాధారణంగా ఎప్పుడు చదువుతారంటే మీరందరూ చాలా కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరు. ఎప్పుడు చదువుతారండి? మీ వివాహాల్లో, వివాహం అనే వాళ్ళకైతే మీ వివాహంలో చదివి ఉంటారు, వివాహం కాని వాళ్ళకైతే మీ వివాహం తప్పకుండా చదువుతారు. కాబట్టి ఇది మ్యారేజ్ కోసం స్పెషల్గా ఈ టెక్స్ట్ బైబిల్లో మనకు ఏర్పాటు చేయబడి ఉంది. అయితే మరి ఈరోజు ఏ వివాహము కాదు, కానీ సంఘ ఆరాధనలో
ఈ లేఖన భాగం ఎందుకుందా అని ఆలోచన చేసినప్పుడు చాలా చాలా మరి అద్భుతమైనటువంటి ముత్యాల్లాంటి సత్యాలు ఇందులో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనము మరి నేర్చుకోవడానికి మనకున్నటువంటి కాల వ్యవధి సరిపోదు. కాబట్టి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా క్లుప్తంగా మనం చూస్తే 3వ దినాన యేసు ప్రభు వారు కానాలో వివాహానికి వెళ్ళారు. తన శిష్యులతో ఆయన ఆహ్వానించబడ్డారు. ద్రాక్షారసం అయిపోయింది. మరియు వచ్చి ఆయన ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. ప్రభువారు అన్నారు, అమ్మా నాతో నీకేంటి పని, నా సమయం ఇంకా రాలేదన్నారు. మరీ చెప్పింది అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళతో, ఆయన ఏది చెప్తే మీరు ఏది చేయండి అని. వారు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నారు, ఇదిగో ఈ కారు రాతి బాణాలని నీళ్లతో నింపండి అన్నారు. వారు వాటిని అంచుల మటుకు నింపేశారు. తర్వాత ఆయన వారితో అన్నారు, ఇప్పుడు మీరు ఈ నీళ్లను ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళండి అన్నారు. సేవకులు అలాగే చేశారు. విందు ప్రధాని ఆ యొక్క నీటిని రుచి చూచి అమితాశ్చర్యంతో అన్నాడు, ఎవరైనా సరే మరి వివాహంలో ముందు మంచి చక్కని ద్రాక్షారసం వారు అందిస్తారు. కొద్దిసేపు అయిన తర్వాత జనం ఎక్కువ అవుతూ ఉండగా దానిలో నీళ్లు కలిపి పలచన చేసేస్తారు. కానీ ఇదేంటి వింతగా ఉంది, ఇది వెడ్డింగ్ యొక్క మరి ఈ రిసెప్షన్ కార్యక్రమం దాదాపుగా సగం కంటే పైన అయిపోయింది, ముగింపుకు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఈ పెండ్లి కొడుకు చాలా వింతగా ఉంది, చాలా బెస్ట్ వైన్ని సర్వ్ చేస్తున్నాడని విందు ప్రధాని అనుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలియదు. అయితే ఆ పరిచారకులు వాళ్ళకు తెలుసు అసలు ఈ కార్యం అంతా ఎలా జరిగింది అని. ఎందుకంటే వాళ్ళు పోసింది నీళ్లు, కానీ వారు బయటకు తీసి అందించినప్పుడు అది ద్రాక్షారసం. యేసుప్రభు వారి శిష్యులు ఇదంతా గమనించారు. ఆయన తన మహిమను బయలుపరచగా వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. క్లుప్తంగా ఇది టెక్స్ట్లో ఉన్నటువంటి విషయం. అయితే ప్రియమైనటువంటి వారులారా, నేను చదివించేటువంటి వచనం అక్కడ వ్రాయబడి ఉంది ఏంటంటే, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. అవి ఎంత నీటిని అందులో మనం ఫిల్ చేయొచ్చు అంటే 2-3 తూములు మరి పట్టే అంతటి రాతి బాణలు. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారు ఒక అద్భుతాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రాతి బాణలను ఎందుకు ఎన్నుకున్నారు ఆయన? ఈ రాతి బాణల్లో ఇంతకుముందు ఒకవేళ ఏదైనా పోస్తుంటే అది ద్రాక్షారసం కాదు. ద్రాక్షారసం ఈ రాతి బాణల్లో పోయారు. ఒక స్టోన్ని తీసుకొని దాన్ని ఈ యొక్క బాణలాగా మలుస్తారనమాట. ఆ మొత్తం అంతా మిగిలినంతా తీసేసి ఆ బాణలో ఉండే పార్ట్ని మాత్రం ఉంచుతారు. అందుకని దాన్ని రాతి బాణ అని అన్నారు, స్టోన్ జార్ అని అన్నారు. ఇంతకుముందు మరి ఆ యొక్క వెడ్డింగ్ ఫీస్ట్లో, ఆ రిసెప్షన్ కార్యక్రమంలో ప్రజలకు వడ్డించినటువంటి ఆ యొక్క ద్రాక్షారసం నేను అనుకుంటున్నాను ఇంటిలో లోపల చక్కగా భద్రపరచబడినటువంటి మంచి విలువైనటువంటి పాత్రల్లో వాటిని ఉంచి ఉంటారు. వాటిని వాళ్ళు సర్వ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ద్రాక్షారసం నిండుకుంది లేదు, వాళ్ళకేం చేయాలో పాలు పోలేదు. అయితే యేసు ప్రభు వారు ఆయన ఎన్నుకున్నటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రాతి బాణల్ని ఎన్నుకున్నారు. ప్రియమైన వారులారా, ఎందుకని యేసు ప్రభు వారు ఈ రాతి బాణల్ని ఎన్నుకున్నారు అని మనము ఆలోచించవచ్చు. వీటి గురించి మనం ఆలోచన చేస్తే 2-3 తూములు అన్నారు. మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? ఇంగ్లీష్ వెర్షన్లో రాయబడి ఉన్నది 20 నుండి 30 గ్యాలన్ల వాటర్, అంటే గ్యాలన్స్ ఆఫ్ ఆ అమౌంట్ ఆఫ్ వాటర్ అందులో పట్టుద్ది. ఒక గ్యాలన్ దగ్గర 4 లీటర్లు ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక్క రాతి బాణలోనే మరి ఎంత నీరు పడుతుంది అనేది మనము కౌంట్ చేయవచ్చు. దాదాపు ఆ నీటిని ఒక్కొక్కళ్ళు ఒక పావు లీటర్ తాగిన 2500 మంది తాగగలిగినంత అమౌంట్ ఆఫ్ వాటర్ అందులో ఫిల్ చేయొచ్చు. అయితే ఈ యొక్క రాతి బాణాలు అక్కడ ఉంచినటువంటి కారణం ఏంటి? ద రీజన్ బిహైండ్ ది స్టోన్ జార్స్. ఎందుకు అంటే, యోహాను సువార్తికుడు ఎంత చక్కగా వ్రాశాడు అంటే, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా ఉన్నాయి. ఇదేంటండి
రాతిమాలు ఉంటే ఉన్నాయి, మళ్ళీ ఈ యూదుల శుద్ధీకరణాచారం ఏంటి అని మనకు తప్పకుండా ఒక ఆలోచన కలగవచ్చు. యూదుల్లో శుద్ధీకరణ ఆచారాలు ఉన్నాయి, ప్యూరిఫికేషన్. కాబట్టి దిస్ ఈజ్ ద జూయిష్ సెరిమోనియల్ ప్యూరిఫికేషన్ అని అర్థం. ప్రియమైన వారులారా, ఈ శుద్ధీకరణ ఆచారంలో వాళ్ళు ఏం చేస్తారంటే, మరి వాళ్ళకున్నటువంటి పదజాలాన్ని మనం చూస్తే తహోరా లేకపోతే తహేరా అనేటటువంటి ఒక పదాన్ని వాళ్ళు వాడతారు. ప్యూరిఫికేషన్, ఎన్నో రకాలైన ప్యూరిఫికేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే చేతులను వాళ్ళు కడుక్కోవడం. దాన్ని ప్రత్యేకంగా నెటీలా యదాయిం అనేటటువంటి ఒక పదాన్ని వాడారు, చేతులను కడుక్కోవడం. మనం కూడా చేతులు కడుక్కుంటాం కదా, భోజనం చేసే ముందు కానీ, లేకపోతే చేతులు మనకి అపరిశుభ్రంగా మనకు అనిపించినప్పుడు మనం సింక్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసుకుని మనం చేతులు కడుక్కుంటాం. అది పరిశుభ్రత కోసం. ఏదైనా మనకు మలినాలు అంటుకున్నాయేమో, ఏదైనా బ్యాక్టీరియా లేకపోతే ఏదైనా అలా అంటుకుందేమో, మనం క్లీన్గా ఉండాలి అనేటటువంటి ఒక జాగ్రత్తతో మనం కూడా చేతులు మనం పరిశుభ్రం చేసుకుంటాం. అయితే ఇక్కడ ఇలాంటి పరిశుభ్రత కాదు, వాళ్ళు ఏమంటారంటే పవిత్రం చేసుకోవడం అనే మాట వాడతారు. ప్యూరిఫికేషన్, పవిత్రీకరించుకోవడం. చేతులు మురికవడం కాదు, చేతులు అపవిత్రమైనవి. కాబట్టి ఏం చేయాలి, దానికి ఒక పద్ధతి. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న, అందులో పెట్టబడినటువంటి ఒక చెంబు కానీ లేకపోతే మగ్గు కానీ ఒక టంబ్లర్ కానీ వాళ్ళు తీసుకొని 2 సార్లు ఈ చేతి మీద పోసుకొని వాళ్ళు కడుక్కుంటారు. మరలా 2 సార్లు ఈ చేతి మీద పోసుకొని వాళ్ళు కడుక్కుంటారు. అలా కడుక్కున్న తర్వాత వారు ఒక మరి ఆశీర్వాదాన్ని వాళ్ళు అందుకుంటారు. ఇలా చేయడంలో వాళ్ళ యొక్క భావన ఏంటి, వారి యొక్క నమ్మకం ఏమిటి అంటే దేవుని యందు భక్తిని గౌరవాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు అని వాళ్ళు భావిస్తారు. ఈ యూదుల శుద్ధీకరణ ఆచారం అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే భౌతికమైనటువంటి పవిత్రత, నైతికమైనటువంటి పవిత్రత, ఆత్మీయమైనటువంటి పవిత్రత కలగాలనేటటువంటి మరి ఆ యొక్క ఆశతోటి వారు ఈ ఆచారమును ఆచరిస్తూ ఉన్నారు అన్నమాట. సింపుల్గా చేతులు కడుక్కోవడం అనేటటువంటి దాని వెనుక వారికి ఉన్నటువంటి ఆచార సంబంధమైనటువంటి నమ్మకాన్ని మనము చూచినప్పుడు మనకు చాలా ఆశ్చర్యము కలుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, ప్రతి మతంలో కూడా ఈ విధమైనటువంటి శుద్ధీకరణాచారాలు ఉన్నాయండి, ఏదో రూపంలో ఉన్నాయి. మన యొక్క దేశంలో మనం చూస్తే ప్రజలు ప్రతి సంవత్సరం కూడా పుణ్య స్నానం అనేటటువంటిది చేస్తారు. వెళ్ళి ఇది పుణ్య నది అని చెప్పబడినటువంటి దానిలో ప్రత్యేకంగా వారు చాలా భక్తి శ్రద్ధలతో ఆ నీరు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళి ఆ నీటిలో స్నానం చేయడం ద్వారా ఇదిగో మా యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక మలినాలన్నీ, పాపాలన్నీ అవి కొట్టుకొని పోతాయి, మేము పవిత్రులవుతాము అనే ఒక ఆశతో వారు పుణ్య స్నానాలు చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేటటువంటిది ప్రతి మతంలో ప్రపంచంలో ఉన్నది. ప్రియమైన వారులారా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మరి ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క ఆచారం మనిషిలో పవిత్రత కోసం ఉన్నటువంటి తపనను అది ఖచ్చితంగా తెలియచేస్తూ ఉన్నది. దానిని మనం అప్రిషియేట్ చేయాలి. అయితే మరి వాస్తవంగానే అలా జరుగుతుందా? ఒకసారి పరిసయ్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు యేసు ప్రభు వారికి, ఈ పరిసయ్యులు శాస్త్రులు శిష్యుల మీద కంప్లైంట్ చేశారు. ఈ యొక్క భాగం మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ 5వ వచనంలో ఏం వ్రాయబడి ఉంది అంటే, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనకుండా అపవిత్రమైన చేతులతో భోజనము చేయదురని ఆయనను అడిగారు. అయ్యా, మనకు ఒక ఆచారం పెట్టారు మన పెద్దోళ్ళు, అదేంటంటే చేతులు కడుక్కొని భోజనం చేయాలి. అలా కడుక్కోకుండా నీ యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు, అపవిత్రమైన చేతులతో తినేస్తున్నారు అనేది కంప్లైంట్.
చూడండి, అపవిత్రమైన మన పిల్లలు కూడా గొప్పని చేయి కడుక్కోకుండా వాళ్ళు ఏదైనా తింటే మనం తల్లిదండ్రులు వాళ్ళని గద్దిస్తారే, చేయి కడుక్కొని తినరా అని అంటారు. అయితే వాడు చేయి కడుక్కొని కారణంగా వాడిని మనం ఇంప్యూర్ అని, అపవిత్రుడని మనం అనం కదా. అది ఏంటంటే అది అనారోగ్యం చేస్తుంది. చేతికి ఏదైనా మళ్ళీ వండుకున్నది కడుపులోకి వెళ్తే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది, వాడు ఇబ్బంది పడతాడు, రోగం వస్తుందనే భయంతో ఒక జాగ్రత్త మనం చెప్తాం. కానీ ఇక్కడ మీరు చూడండి, అపవిత్రులు అవుతారు, ఇది మనకున్నటువంటి ఆచారం అని అన్నారు. యేసు ప్రభు వారు దానికి ధీటుగా ఆయన జవాబిస్తూ ఏమన్నారంటే 18వ వచనంలో ఈ మాట అన్నారు, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపటి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? బయట నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనుష్యుని అపవిత్రునిగా చేయదు, కానీ అనారోగ్యవంతునిగా చేస్తుంది. అజాగ్రత్తగా ఉంటే అనారోగ్యం అనేది వస్తుంది. మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన యొక్క వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. ఎక్కడ పడితే అక్కడ నిలబడి దేన్ని పడితే దాన్ని మనము తినినా త్రాగినా తర్వాత వచ్చేటటువంటి ఆ యొక్క రోగాల వల్ల మనం ఎంతో మరి ఆ యొక్క సమస్యలకు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు మనం గురి అవుతాము. కాబట్టి ప్రభువారు అంటున్నారు, లోపలికి వెళ్ళేటటువంటిది నీకు అజీర్తి చేయొచ్చు, అనారోగ్యాన్ని కలిగించవచ్చు, కానీ నిన్ను అపవిత్రునిగా చేయదు. కానీ ఒక మనుషుడు అపవిత్రుడుగా ఎలా అవుతాడు? దాని కంటిన్యూషన్లో ప్రభువారు ఏమంటారంటే 21వ వచనంలో అంటారు, 21వ వచనంలో, మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్ర పరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చట్టమన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. 13 లిస్ట్ ఇచ్చారండి యేసు ప్రభు వారు. తర్వాత మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పరిశీలించుకోండి. ఒకవేళ తెలుసో తెలియకో మనలో అవి ఉన్నట్టయితే అవి మనల్ని అపవిత్రులుగా చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి లోపలి నుండి బయటికి వెళ్ళినవి అవి మనల్ని ఇంప్యూర్గా, అన్హోలీగా మనల్ని చేసేవిగా ఉన్నాయి. కాబట్టి చేతులు కడుక్కుంటే లోపల శుభ్రమవుతుందా? ఒక పుణ్య స్నానం చేస్తే మరి లోపల భాగము అది శుద్ధి అవుతుందా? యేసు ప్రభు వారు ఈ యొక్క రాతి బాణలు ఎందుకు ఎంచుకున్నారో తెలుసండి. అవి మిమ్మల్ని శుద్ధీకరించలేవు అని చెప్పడానికి. ఒకప్పుడు యేసు ప్రభు వారు శిలువకు ముందు రాత్రి ఆయన శిష్యుల పాదాలను కడుగుతున్నారు. పస్కా విందును వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. పస్కా విందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే, ఎవరైతే ఆ యొక్క విందుకు ముఖ్యులై ఉన్నారో, యజమానులై ఉన్నారో, వాళ్ళు లేచి విందులో కూర్చున్నటువంటి వారందరూ, కుటుంబ సభ్యులందరి చేతుల మీద నీళ్లు పోసి వాళ్ళు కడుగుతారు. అది ఆ పస్కా ఆచరణలో ఒక ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. అలా కడిగిన తర్వాత రొట్టెను వాళ్ళు తీసుకొని తినడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో యేసు ప్రభు వారు లేచి ఒక మరి పళ్ళెంలో నీళ్లు ఆయన తీసుకొని నడుములకు తువాలు కట్టుకొని ఆయన చేసిన పని ఏంటంటే వాళ్ళ చేతులు కడగటం కాదు. చేతులు కడిగేటటువంటి ఆ యొక్క సమయంలో ఆయన వారి యొక్క పాదాలను కడుగుతున్నారు. పేతురు దగ్గరికి వచ్చారు. పేతురు అన్నాడు, అయ్యా, నీవు మా గురువువి, మా బోధకుడివి, మా ప్రభుడివి, మేము తుచ్చమైనటువంటి ప్రభువా మనుషులము, మేము కేవలము నిన్ను నమ్ముకుని వెంబడి వచ్చేవారము, నీవేంటయ్యా మా పాదాలు కడగడం అని అతనికి హృదయం అంతా ఒకలాగా ప్రభు విషయంలో మరి బాధతో నిండిపోయింది. ప్రభువారు దాన్ని ఒక సెంటిమెంటల్ ఫీలింగ్ని ఆయన యాక్సెప్ట్ చేయకుండా ఒక మాట అన్నారు, పేతురు, నేను నిన్ను కడుగని ఎడల నీకు నాతో పాలు లేదు. యు హ్యావ్ నో పార్ట్ విత్ మీ ఇఫ్ ఐ డోంట్ క్లెన్స్ యూ. నాతో పాలివాడవు కానీ ఉండాలి అన్నట్టయితే
నిన్ను నేను పవిత్రుని చేయడం అనేటటువంటిది ఆవశ్యకం. దట్ ఈస్ ద నెసెసిటీ. అది చాలా అవసరం. నేను నిన్ను పవిత్ర పరచని ఎడల నీవు పవిత్రుడవు కాలేవు అని చెప్పారు. ఎంత గొప్ప సంగతి! ఆయన మనల్ని పవిత్రీకరిస్తే తప్ప, శుద్ధీకరిస్తే తప్ప ఏ మానవుడు కూడా శుద్ధీకరించబడలేడు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, ఆచారాలు మనిషిని పవిత్రపరచలేవు, కడగలేవు. కడుగగలిగిన వాడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అయితే ఆయన పవిత్రీకరించేటటువంటిది బాహ్యమైనటువంటి మన దేహాన్ని మాత్రమేనా? ఆయన యొక్క శుద్ధి కేవలము అది ఫిజికల్గా ఉండిపోతుందా? ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఒకటి మనం చూద్దాం. హెబ్రీ గ్రంథంలోనికి రండి, 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, చదవండి. హెబ్రీ 9, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అనే సత్యము ఇక్కడ తేటగా తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, మనము జీవము గల దేవుని సేవించుటకు మనము పిలువబడ్డాము, మనము ఏర్పాటు చేయబడ్డాము. చాలామంది సంఘాన్ని సేవించుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది సమాజాన్ని సేవించుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది దేశాన్ని సేవించుకునే వాళ్ళు ఉంటారు. నీవు నేను వీఆర్ కాల్డ్ విత్ ఎ హైయర్ కాలింగ్. ఏదో ఒక సంఘాన్ని, ఏదో ఒక సమాజాన్ని, ఏదో దేశాన్ని, ఏదో ఒక సంస్థను కాదు. వీఆర్ కాల్డ్ టు సర్వ్ ద లివింగ్ గాడ్. ఈ లివింగ్ గాడ్ని, యొక్క జీవమగల దేవుణ్ణి సేవించుకుంటే నీవు చేసే దేశ సేవ కానీ, సామాజిక సేవ కానీ, సంఘ సేవ కానీ అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ సర్వింగ్ ద లివింగ్ గాడ్. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, అంటే నిర్జీవాన్ని ఇవ్వలేనటువంటి ఆచారాలను అన్నిటినీ, అన్ని సేవలను విడిచి నీవు జీవమగల దేవుని సేవకుడు కావాలి అన్నట్టయితే, ఇదిగో ఆ యొక్క నిర్దోషమైనటువంటి రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేయ అవసరమైనది. ఆ యొక్క నిర్దోషమైనటువంటి ఆ యొక్క శుద్ధి చేసే రక్తము ఎవరు మన కోసం చిందించారు? ఇక్కడ వ్రాయబడి ఉన్నది, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము కాదు, అది నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తం. ద బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యాస్ ద పవర్ టు క్లెన్స్ అవర్ ఇన్నర్ బీయింగ్. మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి ఆలోచనను, ప్రతి వైఖరిని, ప్రతి స్వభావాన్ని, ఇదిగో ప్రతి విధమైనటువంటి ఆంతర్యంలో మనకు పుట్టే ప్రతి దానిని కూడా శుద్ధి చేయగలిగినది యేసు రక్తం. నిర్జీవ క్రియలు పోతాయి. ఇదిగో నిర్దోషమైనటువంటి క్రీస్తు రక్త ప్రభావము మనను శుద్ధులుగా చేయగలదు. ఎంత అద్భుతమైన సంగతి! ఏమండి, దీని కొరకు ప్రభు కల్వరి శిలువలో తన అమూల్యమైన నిర్దోషమైన రక్తాన్ని ఆయన చిందించారు. మన మనస్సాక్షి కడుగబడాలి. అక్కడ శుద్ధి చాలా అవసరమైనటువంటిదిగా ఉన్నది. యేసు ప్రభు వారు ఈ యొక్క రాతి బాణలను ఎందుకు ఎన్నుకున్నారు అంటే, అవి శుద్ధీకరణ ఆచారం కోసం పెట్టబడ్డాయి, కానీ అవి శుద్ధీకరించగలిగేటటువంటివి కాదు. అందులో ఒకవేళ నీరు ఉన్నట్టయితే అది కేవలము దేహాన్ని మాత్రమే శుద్ధి చేయగలదు, లేకపోతే కడుగగలదు. అది సరిపోదు. మానవునికి శుద్ధి చేయగలవాడను నేనే. వన్ అండ్ ఓన్లీ జీసస్ కెన్ క్లెన్స్ అవర్ సిన్.
అవర్ ట్రాన్స్గ్రెషన్, మన అతిక్రమాన్ని, మన పాపాన్ని ఆయన మాత్రమే. ప్రియమైన వారులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 6 రాతి బాణలను మనం చూస్తే అవి ఖాళీగా ఉన్నాయి. అందుకనే ప్రభువారు వాటిలో నీటిని నింపండి అని చెప్పారు. అవి ఖాళీ బాణలుగా ఉన్నాయి. మానవాచారాలు, మతాచారాలు ఎంత గంభీరంగా కనపడినప్పటికీ కూడా, ఎంత అట్టహాసంగా కనపడినప్పటికీ కూడా అవి డొల్ల, అవి ఖాళీ. మరి ఈ యొక్క ఆచారాల యొక్క వివరాన్ని నేను మీకు చెప్పాను. శుద్ధి కొరకు, లేకపోతే మరి భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం, లేకపోతే మంచి కోసం, లేకపోతే ఆ యొక్క దైవం ముందు అర్హులుగా మనం నిలవడం కోసం ఈ ఆచారాలన్నీ ఉన్నాయి. ఆచారాల యొక్క ఉద్దేశం మంచిదే. ఆచారాలు చాలా గొప్పగా ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. కానీ ఈ ఆచారాల వల్ల కలిగేటటువంటిది కలుగుతుందా? ఈ ఆచారాలు ఆచరించడం వల్ల మనం పొందుకోవాలని ఆశించినటువంటిది మనం పొందుకుంటున్నామా? మానవ మతాలు డొల్ల అని తేలిపోయింది. ప్రజలు ఒక మూఢ విశ్వాసాలతో వాటిని అనుసరిస్తూ ఉండొచ్చేమో, కానీ నిజంగా వాటిని తాము ఆశించిన వాటిని తాము పొందుకుంటున్నామా అని వాళ్ళు మరి లోతుగా పరిశీలించినప్పుడు వారికి అర్థమైపోతూ ఉన్నది, మా మతాలు మాకు సహాయం చేయడం లేదని. అందుకనే ఇప్పుడు నాస్తికత్వం అనేటటువంటిది లోకంలో పెరుగుతూ ఉన్నది. సరేలే, నీ మతం నీది, నా మతం నాది అని చెప్పి ఒక నిర్లిప్తతలోనికి మనుషులు మరి వెళుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఒక వ్యక్తి జీవితంలో మంచిని అందించాలన్నా, ఒక వ్యక్తి జీవితాన్ని శుద్ధిపరచాలన్నా, ఒక వ్యక్తిని దేవుని ముందు మరి అర్హునిగా చేసి ఆ యొక్క భగవంతుని యొక్క ప్రసన్నతను దయచేయాలన్నా అక్కడకు ఎవరు రావాలి అంటే యేసు రావాలి. జీసస్ మస్ట్ కమ్. ఎందుకంటే నింపేవాడు ఆయనే. హీ ఈస్ ద వన్ హూ కెన్ ఫిల్ అవర్ లైఫ్స్. ఇదే సువార్తికుడు రాస్తాడు. ఆయన ఎలాంటి సంపూర్ణత కలిగిన వాడంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. హీ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఈ ప్రభువులో ఏది కూడా కొరత లేదు. ఆయన సంపూర్ణమైన వాడు. ఆయనని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఖాళీని నిండుగా నింపగలిగినటువంటి వాడు. నీకున్నటువంటి ఆశ ఏదైనా, నీకున్నటువంటి అవసరత ఏదైనా దానిని ఆయన నిండుగా తృప్తిపరచగలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడండి. కాబట్టి ఆయన ఆ యొక్క ఖాళీని ఆచారాలతో నింపడు. ఆయన ఖాళీని తన యొక్క సువార్తతో నింపుతాడు. ఇస్ గుడ్ న్యూస్. మనకు ప్రకటించబడుతుంది గుడ్ న్యూస్. సంఘము లోకంలో ప్రకటించవలసింది గుడ్ న్యూస్. ఇది క్రీస్తు యొక్క నింపుదలను కలిగినటువంటిదిగా అది ఉన్నది. ఎందుకంటే అది ఆయన సందేశం. సువార్త ఏమిటి అంటే యేసుక్రీస్తే. జీసస్ క్రైస్ట్ ఇస్ ద గాస్పెల్. మనం ప్రకటించేది ఒక సందేశం కాదు. వి డోంట్ ప్రీచ్ సమ్ మెసేజ్, వి ఇంట్రడ్యూస్ ద పర్సన్. మన ఒక వ్యక్తిని ఈ యొక్క సువార్త ద్వారా మనం పరిచయం చేస్తున్నాం. మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పేటటువంటి సలహాలు కాదు, ఇవి సూక్తులు కాదు. మీరు ఈయనను కలుసుకోండి, మీరు ఈ ప్రభుని ఆశ్రయించండి, ఈయన యందు మీ యొక్క విశ్వాసాన్ని నిలపండి. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్. ఈ యొక్క సువార్తకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. దీనిని రక్షణ సువార్త అన్నారు, కృపా సువార్త అన్నారు, సత్య సువార్త అన్నారు, మహా సంతోషకరమైన సువార్త అన్నారు, సమాధాన సువార్త అని అన్నారు. ప్రియమైన వారులారా, కొంతమంది జీవితాలు మనం చూస్తే ఆచారాలమయమండి. వారు మడికట్టుకుంటారు, ఎంతో నిష్ఠతో నిబద్ధతతో ఉంటారు. వాళ్ళు పెట్టుకున్న నియమాల్ని వాళ్ళు తూచా తప్పరు. ఉదయమే చీకటితోనే వాళ్ళు లేచిపోతారు. పాదాలకు వారు
ఏ పాదరక్షలు వేసుకోరు. చాలా పలచటి దుస్తులు వాళ్ళు ధరిస్తారు. చాలా చల్లని నీటితో వారు స్నానం చేస్తారు. ఉపవాసం ఉంటారు. ఎక్కడో దేవాలయం ఉందంటే అక్కడికి వాళ్ళు వెళ్తారు. అక్కడ మొక్కుబడి చేసుకుంటారు. ఎంతో నియమనిష్టలతో ఉంటారు. కానీ వారి జీవితంలో అసంతృప్తి, అసంపూర్ణత మిగిలే ఉంటాయి. ఏ జీవితం అయితే సువార్త మరితో నింపబడుతుందో ఆ యొక్క జీవితంలోనే నిండుదనం అనేటటువంటిది, పరిపూర్ణత అనేటటువంటిది తప్పకుండా అనుగ్రహించబడుతుంది. మరి మన క్రైస్తవ కవి సార్వభౌముడైనటువంటి పురుషోత్తం చౌదరి గారు ఒక చక్కని కీర్తనను ఆయన రచించి అందులో ఆయన పెట్టిన పదాలు ఎంతో సొంపుగా ఉన్నాయండి. ఆ కీర్తన ఇది ఈ రీతిగా ఉంటుంది, మనకు తెలిసినటువంటిది. ఈసు మంగళ దివ్య వాక్యము ఇప్పుడేమి రనుసరించుడు, దోసముల నెడబాసి మోక్షపు త్రోవగోరిన వారలెల్లరు దేవుడిచ్చిన దివ్య వాక్య విధేను మనకు ఎన్నలారా, భావశుద్ధిని చేయు శుభవ వర్తమానము దీని పేరు, దేవుడిచ్చిన దివ్య వాక్య విధేను మనకు ఎన్నలారా. ఎంత చక్కని పదాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు అనుగ్రహించారంటే ఈ సుమంగళ దివ్య వాక్యం. ఈ వాక్యం మన జీవితాలను మంగళప్రదంగా మార్చేస్తుంది అన్నమాట. ప్రతి విధమైనటువంటి ఆ యొక్క శోభతో, తేజస్సుతో, దీవెనతో, సంతోషంతో నింపగలిగినటువంటిదిగా ఈ సువార్త ఉన్నది. యేసు వార్త ఉన్నది. సువార్తను అంగీకరించడం అంటే యేసును మనలో నింపుకోవడమే కదా. ఇదిగో ఈ యొక్క దివ్య వాక్యము మనలో భావశుద్ధిని కలుగజేస్తుంది. ఎక్కడైతే మన భావాలు పుడుతున్నాయో, ఎక్కడైతే మన ఆలోచనలు పుడుతున్నాయో, ఎక్కడైతే మన వైఖరి వస్తున్నదో, ఎక్కడైతే మనం నిర్ణయాలను, తీర్మానాలను మనం చేసుకుంటున్నామో అక్కడ శుద్ధి లేకపోతే ఆ కర్మాగారంలో నుండి బయటకు వచ్చేదంతా దుష్టత్వమే, బయటకు వచ్చేదంతా తీవ్రవాదమే, బయటకు వచ్చేదంతా కూడా సమాజాన్ని నాశనం చేసేటటువంటి మరి ఆ యొక్క ఆలోచనలే, స్వార్థమే. అక్కడ శుద్ధి. ఇదిగో యొక్క భావశుద్ధిని కలుగ చేయగలిగినటువంటి దివ్య వర్తమానమట దీని పేరు. కాబట్టి ఎంప్టీనెస్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ కెన్ ఫిల్. వారు అందులో నీళ్లు పోసిన తర్వాత అండి, నేను మీకు చెప్పనవసరం లేదు, ఆ నీళ్లు ఎలా మారినాయి? ద్రాక్షారసంగా మారిపోయాయి. మన భారతదేశంలో ఒక ఫేమస్ మెజిషియన్, ఆయన పేరు మీరు విని ఉంటారు, పెద్దవాళ్ళైతే బహుశా ఆయన షోస్ చూస్తుంటారు. ఆయన చాలా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చాడు. తన యొక్క మ్యాజిక్ షోస్ ద్వారా భారతదేశానికే ఆయన ఒక పేరును ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన పేరు పిసి సర్కార్. ఆ యొక్క షో చూసినటువంటి ఒక ఆయన ఈ కొన్ని సంవత్సరాల క్రితం మధ్యలో నేను గృహదర్శనానికి వెళ్ళినప్పుడు నాకు ఒక సంగతి చెప్పాడు, చాలా ఆశ్చర్యం అనిపించింది. రవీంద్ర భారతిలో ఆయన ఒక షో ఇచ్చాడు పాస్టర్ గారు. ఆ షోలో ఆయన చాలా చేస్తుంటే ఇప్పుడు మనం చూసి అవి మనకు కామన్ అయిపోయినాయి, కానీ మరి అవి చాలా ఆశ్చర్యంగా ఇప్పటికీ మనను ఆశ్చర్యచకితులను చేస్తూ ఉంటాయి. ఆయన చేసే వాటిలో కొన్ని ఏంటంటే, ఒక యువతిని అలా తీసుకుని వచ్చి దాని మీద పడుకోబెట్టి 2 ముక్కలు చేసేస్తాడు. మనకు మతిపోద్ది, అయ్యి బాబాయ్ 2 ముక్కలు చేస్తే చచ్చిపోవాలి కదా, కానీ మళ్ళీ లేచి వెళ్ళిపోతారు. ఎలా జరిగిందో మనకు అర్థం కాదు. ఇంకొక యువకుడిని ఒక పడక మీద పడుకోబెడతాడు, ఒక దుప్పటి కప్పుతాడు, ఇలా అనగానే పైకి వెళ్ళిపోతూ ఉంటాడు, ఆయన గాల్లో తేలిపోతూ ఉంటారు. అదొక ఆశ్చర్యం. అంతకంటే గొప్పది ఏంటంటే, ఒక వ్యక్తిని ఒక బోన్లో ఒక కేజీలో పెట్టిన తర్వాత జస్ట్ అలా స్క్రీన్ వేసి మళ్ళీ స్క్రీన్ తీసి నిజంగా సింహంలో ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా అది ఇంద్రజాలం, మనకు తెలుసు.
ఇట్ ఈస్ ఎ టాలెంట్. అదొక అదొక రకమైనటువంటి మరి అతనికి ఉన్నటువంటి ఒక విద్య అని మనం చెప్పుకోవచ్చు. ఇవి చూసినప్పుడు ప్రపంచం నిబెరిపోతుంది. ఆయన ఎంత అప్రిషియేట్ చేస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారట, అయ్యా మీరు చేస్తున్నటువంటి ఇంద్రజాల విద్యలు మమ్మల్ని చాలా ఆశ్చర్యచకితులు చేస్తున్నాయి, మీరు ఎలా చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అని అంటూ, మరి యేసు ప్రభు కూడా కొన్ని కార్యాలు చేశాడు కదా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట చాలా గొప్ప సంగతి. ఆయన ఏమన్నాడంటే, మేము చేసేవన్నీ కూడా మాయలు, ఆ ప్రభు చేసేవి మహత్కార్యాలు. మాకు ఆయనకు సాటి ఏంటండి అసలు? మేమేమాత్రము కూడా ఆయనతో సాటి రాము. దే ఆర్ రియల్. మేము చేసేవన్నీ కూడా మేము మీకు చెప్పేసో సింతేనా అని మీరు అనుకుంటారు. ఇవన్నీ కూడా మాయలు. ఎస్, ద ఫేమస్ మెజిషియన్స్ ఆఫ్ ద వరల్డ్ రియల్లీ దే సే జీసస్ ఇస్ ద మిరకల్ వర్కర్. ఆయన చేసినవి ఎవరూ చేయలేరండి. ఆయనతో సరిసాటిగా ఎవరూ చేయలేరు. ఎందుకంటే ఆయన చేసినవన్నీ కూడా నిజమైనటువంటి కార్యాలు. ప్రజలు అనుభవించారు, మేలు పొందారు, సంతోషించారు. ఆయన అద్భుతకరుడు అని ఒప్పుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వార్లారా, రబ్బీ డానియల్ థామ్సన్ అనేటటువంటి ఒక యూదియ రబ్బీ, కానీ ఆయన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఇదిగో పూర్వకాలము నుండి మన యొక్క బోధకులు రబ్బీలు మనకు ఒకటి బోధిస్తూ వచ్చారు. అదేమిటంటే, మోషే కాలంలో మోషే నీటిని రక్తంగా మార్చాడు. నీటిని రక్తంగా మార్చాడు. ఆ కాలం ఏంటంటే దేవుని యొక్క తీర్పు కాలం. ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్. దేవుని యొక్క తీర్పు ఆ యొక్క ఐగుప్తు మీద ఎలా ప్రారంభమైందంటే, ఫస్ట్ ఆ 10 తెగళ్లలో ఆ మొదటి తెగులు ఏంటంటే నీళ్లు రక్తముగా మారడం. అయితే ఒక కాలం వస్తుంది, అప్పుడు మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? రబ్బీలు చెప్పారు అని ఈ రబ్బీ చెప్తున్నాడు. ఏమిటి అంటే, ఆయన నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు. He will turn the water into wine. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఎనీమోర్. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇంకా తీర్పులు తీరుస్తూ ఉండేటటువంటి ఈ కాలం కాదది. ఇట్ విల్ బి ద టైమ్ ఆఫ్ గ్రేట్ జాయ్. అది ఆనందమయమైనటువంటి కాలముగా ఉండబోతూ ఉన్నది అని వాళ్ళు చెప్పారు అని రబ్బీ డానియల్ థామ్సన్ చెప్పారు. యేసు ప్రభువారు ఆయన తన యొక్క శక్తి, తనలో ఉన్నటువంటి ప్రభావం, తనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి ఆ యొక్క మరి శక్తిని కేవలము మానవుల యొక్క శ్రేయస్సు కొరకు, మేలు కొరకే వాడినట్లు మనం సువార్తలన్నిటిలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఆయన తన యొక్క ఈ మరి మహిమను బయలుపరిచేటప్పుడు ఆయన స్టేజ్గా ఎన్నుకున్నటువంటిది ఏమిటి అంటే, ఒక వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమం. దేనిని ఆయన ఎంచుకోలేదు. ఈ యొక్క వెడ్డింగ్, ఈ యొక్క టైంని ఆయన ఒక స్టేజ్గా ఎన్నుకున్నారు. ఎందుకో తెలుసా? మొట్టమొదటిది, ఆయన కుటుంబానికి, గృహస్థ జీవనానికి చాలా ప్రాధాన్యతనిచ్చేటటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను స్థాపించినటువంటి వారు దేవుడే. మన కుటుంబాలు ఆనందంగా ఉండాలి, పొంగి పొర్లుతూ ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. కుటుంబంలో కొరత ఉండకూడదు, కుటుంబంలో దుఃఖం ఉండకూడదు, కుటుంబం అవమానం పాలు కాకూడదు. కాబట్టి ఇదిగో ఇక్కడ ఈ యొక్క కార్యాన్ని నేను చేయాలి, నా ఉద్దేశాన్ని నేను ప్రకటించాలి. ప్రతి కుటుంబం ఘనంగా ఉండాలి, ప్రతి కుటుంబము సంతోషంతో ఉండాలి, ప్రతి కుటుంబము కొరతలైనటువంటి సమృద్ధిని కలిగి ఉండాలి. ఐఎమ్ హియర్ టు ఆఫర్ ఆల్ దీస్ థింగ్స్. నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు.
ఆయన ఆశ కలిగి ఉంటున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన నింపాలని కోరుకుంటున్నాడు. ఆయన సహాయంతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవచ్చు, అభివృద్ధిని నీవు చేసుకోవచ్చు. రెండవది ఏంటి అంటే, యేసు ప్రభువారు ఇక్కడ ఆయన మరి దీనిని స్టేజ్గా తీసుకొని ఆయన నిరూపించింది ఏమిటి అంటే, నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన వాడు వచ్చేసాడు. ఆ మెస్సయ్య వచ్చేసాడు. ఆయనను నేనే. యేసు ప్రభువారు తాను మెస్సయ్య అనేటటువంటిది, లోకరక్షకుడు అనేటటువంటిది, అద్భుతకరుడు అనేటటువంటి దానిని అక్కడ ఆయన బయలుపరుస్తూ ఉన్నారన్నమాట. చూసారా? అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరని వ్రాయబడి ఉంది కదా. శిష్యులు ఏమైనా విశ్వసించారు యేసును? అబ్బాయిని చాలా బాగా అద్భుతాలు చేయగలిగినవాడు, బలివాడు దొరికాడు మన గురువుగా, అసలు మనలాంటి గురువు ఎవడో లేడు, మనలాంటి శిష్యులకి ఎంత అదృష్టం, ఇదా వాళ్ళ ఫీలింగు? కాదండి. అందువలన ఆయన శిష్యులు ఆయనను మెస్సయ్య అని విశ్వసించరే. మన యొక్క కన్నులు కాయలు కాసేలా మనం ఎవరి కోసం ఎదురు చూసామో, మన హృదయంలో ఎవరిని మనము కాంక్షించామో ఆ ప్రభువు వచ్చేసాడు, ఆ మెస్సయ్య వచ్చేసాడు, ఆ మెస్సయ్య యేసే అని వాళ్ళు విశ్వసించారు. అది అక్కడ విషయం. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువారు ఇదిగో ఆ యొక్క స్థలాన్ని, ఆ అకేషన్ని ఆయన అంత అద్భుతంగా వాడుకున్నారు. మరి మన యొక్క కుటుంబాలు, మన గృహాలు, మన యొక్క గృహాలలో మనం చేసుకునేటటువంటి ప్రతి కార్యక్రమము ఒక స్టేజ్గా మారాలి. ఈ యొక్క కుటుంబము యేసును ప్రేమపూర్వకంగా, వినయపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆహ్వానించుకున్నారు. ప్రభువా, మీరు మీ శిష్యులతో మా యొక్క వివాహానికి రావాలి, మా గృహంలో జరుగుతున్న శుభకార్యానికి మీ ప్రసన్నతతో మీరు దాన్ని అలరించాలి, మీరు రాకపోతే మేము చాలా బాధపడతాం అన్నట్టుగా వాళ్ళు ఆహ్వానించారు. మనం కూడా అలా ప్రభువును ఆహ్వానించుకోవాలి. మన గృహాల్లోనికి, మన కుటుంబాల్లోనికి ఆహ్వానించుకోవాలి. మన ప్రతి అకేషన్ను కూడా ఏమవ్వాలంటే యేసు తన మహిమను మరి బయలుపరిచేటటువంటి ఒక అకేషన్గా మారిపోవాలి. అప్పుడు అది మర్చిపోలేనటువంటి ఒక మెమొరబుల్ ఒక ఈవెంట్గా మన యొక్క ఫ్యామిలీ హిస్టరీలో అది అలా రికార్డ్ అయిపోతుంది. ఎంత మళ్ళా దాన్ని తలపోసుకున్నప్పుడల్లా, భవిష్యత్తులో దాని గురించి మనం ఆలోచించినప్పుడల్లా మనకెంతో ఆనందం, ఎంతో ఆ యొక్క మధురమైనటువంటి అనుభూతిగా అది ఉంటుంది. ఎందుకని మన కుటుంబాలు మనం అలా మార్చుకోకూడదు? మన అకేషన్స్ ఎలా జరుగుతున్నాయి? మన ఇంటికి మనం ఆహ్వానించుకున్న వారిని మనము ఎంటర్టైన్ చేయడం కోసమే మన టైం అంతా అయిపోతుందా? లేకపోతే ఎవరైతే ఆ యొక్క అకేషన్లో దానికి కారణమైనారో వాళ్ళే హైలైట్ అవుతూ ఉన్నారా? లేకపోతే అక్కడ ప్రభువు మహిమ బయలుపడేటటువంటి ఒక చక్కటి వాతావరణం అక్కడ ఏర్పడుతూ ఉన్నదా? ప్రియమైన వారులారా, మన గృహాలు కాకపోతే ఏ గృహం ప్రభు యొక్క మహిమను బయలుపరచగలదు చెప్పండి? మనమే కదా ఆయన యొక్క ప్రతినిధులం, మనమే కదా ఆయనకు చెందిన వారు, మనమే కదా ఆయన యొక్క బిడ్డలం, మనమే కదా ఆయన రక్షణను పొందినటువంటి వారు. మన కుటుంబాల్లో, మన గృహాల్లో ఆయనను పక్కన పెట్టేసి మనం చేసుకుని వెళుతూ ఉంటే అది ఆయనను అవమానించినట్టే కదా. కాబట్టి మరింతగా ప్రభువును మనము ఆ రీతిగా కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అక్కడ బాణలు ఉన్నాయి. ప్రభు నిన్ను నన్ను కోరుకుంటున్నారు. ఎలా కోరుకుంటున్నారు మనం చూద్దాం. తిమోతికి వ్రాయబడినటువంటి పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక 2 వచనాలు ఉన్నాయి, మనం చదువుకుందాం. చదవండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక
తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే అయ్యుండును. యేసు ప్రభు వారు ఇంటిలోనికి వెళ్ళి ఒకవేళ మంచి ఒకవేళ రిచ్ హౌస్ అయితే ఆ ఇంటిలో ఖచ్చితంగా బంగారు పాత్రలు ఉండి ఉంటాయి, వెండి పాత్రలు ఉండి ఉంటాయి, ఇంకా మంచి మరి చెక్కతో తయారు చేయబడిన పాత్రలు ఉండి ఉంటాయి. ఆయన వాటిని వేటిని ముట్టుకోలేదండి. ఇక్కడ బయట ఉన్నటువంటి ఈ యొక్క బాణలను ఆయన ఎంచుకున్నారు. ఎందుకంటే యజమానుడు వాడుకొనుటకు అవి ఆయనకు అర్హతగా కనిపించినటువంటివి. నీవు నేను పాత్రలమై ఉన్నాము. మన యజమానుడు దేవుడై ఉన్నాడు. మరి ఆయన ఏదైనా పని చేసుకోవాలి అన్నట్టయితే వెంటనే ఆయన మనసులో నీవు నేను గుర్తుకొస్తే, నా కుమారుడు ఉన్నాడు కదా, నా కుమార్తె ఉంది కదా, వీళ్ళు నా కొరకు వెంటనే వాళ్ళు మరి నా పని చేయగలిగినటువంటి మనసు కలిగి ఉన్నారు కదా అని ప్రభు అనుకుంటే మనం ఎంత ధన్యులమండి. కొన్నిసార్లు కొన్ని పనులు మనం ఆలోచించినప్పుడు మన మనసులోని కొంతమంది వ్యక్తులు అసలు వీళ్ళైతే సూటబుల్ పర్సన్స్, వీళ్ళైతే దీన్ని సమర్థవంతంగా చేయగలరు, వీళ్ళైతే ఇష్టంగా చేయగలరు అని అలాంటి వాళ్ళే మనం కోరుకుంటూ ఉంటాము. దేవుడు కూడా అలాగా కోరుకోవడానికి అలాంటి మనసునే కలిగి ఉన్నారు. అయితే ఆ యజమానుడు వాడుకున్నాడు అర్హమైనటువంటి పాత్రగా మనము ఉండాలి. మనం పవిత్రపరచబడితే తప్ప, ఇక్కడ వ్రాయబడి ఉంది, తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల పరిశుద్ధపరచబడినటువంటి పాత్రగా ఆ యొక్క పాత్ర ఉన్నప్పుడు అది అర్హమైన పాత్ర అవుతుంది. అర్హమైనటువంటి ఈ పాత్ర ఏమి చేస్తుంది అంటే ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి, రెడీ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, రెడీ టు డూ వాట్ ఎవర్ గాడ్ కమాండ్స్. దేవుడు ఏమి చెబుతారో, దేవుని చిత్తం ఏమైనదో, దేవుడు దేనిని ఆదేశిస్తారో దానిని చేయుటకు వారు ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ప్రభువా, నేను ఇప్పుడు చేయలేను, నేను ఇప్పుడు నిద్రపోతున్నాను, నాకు ఇప్పుడు వేరే పని ఉంది, నాకు ఇప్పుడు ఖాళీ లేదు. దేవుడు వాళ్ళని వాడు, ఆయనకు వాళ్ళతో నిమిత్తం లేదు. ఓకే, యు ఆర్ బిజీ, యు ఆర్ వెరీ బిజీ, గో ఆన్. నా కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు లే, నేను వారిని ఎన్నుకుంటాను అని ప్రభు వారు అంటే మనం ఎంత మరి దీవెనను మనము కోల్పోతున్నాం. ప్రియమైన వారలారా, ప్రతి సత్కార్యమునకు సిద్ధపడినటువంటి పాత్ర ఘనపరచబడే పాత్రగా ఉంటుంది. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుడే ఘనపరిస్తే మనుషులు ఆటోమేటిక్గా నిన్ను ఘనపరచరా? మనము పరిశుద్ధపరచబడకుండా, యజమానుడు వాడుకోవడానికి అర్హత లేకుండా ఘనతను కోరుకుంటే ఎలా? ప్రియమైనటువంటి వారలారా, ప్రతి సత్కార్యమునకు సిద్ధపడినటువంటి పాత్ర ఎలా ఉంటుంది? ఈరోజు మన యొక్క పత్రిక లేఖనాన్ని మనం చూచి మనం ముగించుకుందాం. సత్కార్యమునకు సిద్ధపడినటువంటి పాత్ర ఎలా ఉంటుందో పౌలు 12వ అధ్యాయం 6వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న భాగంలో ఆయన చాలా విషయాలు ఆయన వ్రాసారండి. వీటన్నిటిని మనం వివరంగా మనం చదువుకోలేం కానీ, అర్థం చేసుకోలేం కానీ, ఇప్పటికిప్పుడు ఇవి బ్రీఫ్గా ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుంటే 6 నుండి 8 వచనాలు ఉన్నటువంటి భాగం ప్రకారంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి వరములను వారు యోగ్యంగా వారు వినియోగించగలుగుతారు. ఇది సత్కార్యము అంటే. దాని కొరకు వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ద టాలెంట్ అండ్ ద గిఫ్ట్ దట్ ఈస్ గివెన్ టు యూ, యు ఆర్ యూజింగ్ ఇట్. దానిని సరైన విధానంలో నీవు వాడుతూ ఉన్నావు. రెండవది ఏంటంటే ప్రేమ, నిష్కపటమైనటువంటి ప్రేమను చూపే సత్కార్యము వారు చేయగలిగిన వారు ఉంటారు. ఎందుకంటే నిష్కపటమైన ప్రేమ ఒక సత్కార్యం లాంటిది. తర్వాత మంచి దానిని వాళ్ళు కోరుకునేవారుగా, ఆశించేవారుగా, హత్తుకునేవారుగా ఉంటారు. తర్వాత మరొక సత్కార్యం ఏంటంటే సహోదర ప్రేమ విషయంలో అనురాగము కలిగినటువంటి స్థితిని వాళ్ళు పొంది ఉంటారు. అందుచేత వారు ఏమి చేస్తారంటే ఘనత విషయంలో ఒకరినొకరు ప్రశంసించుకునేవారుగా ఉంటారు.
పలానా వారండి మంచివారండి, అంతేగాని పలానోడా అని చెప్పి దూషించి ద్వేషించి మాట్లాడే మాటలు. ఘనత విషయంలో ఒకనికంటే ఒకడు ఎక్కువ అన్నట్టుగా ఉండడం యజమానుడు వాడుకునేటటువంటి అర్హమైన పాత్ర చేసే సత్కార్యంలో ఉంటుంది. తరువాత ఆసక్తి విషయంలో ఎప్పుడూ చురుకుగా ఉంటారు, మందులుగా ఉండరు. దేవుని కొరకు ఏది చేయాలన్నా, మంచి ఏది చేయాలన్నా చురుకుదనము కలిగి ఉంటారు. ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారుగా ఉంటారు. వారు మరి నిరీక్షణ గలవారే, నిరీక్షణ లేని సమయంలో కూడా నిరీక్షణ గలవారే, వాళ్ళు సంతోషించేవారుగా ఉంటారు. శ్రమ కలిగినప్పుడు వారు ఓర్పును ప్రదర్శించగలిగిన వారుగా ఉంటారు. ప్రార్థనలో పట్టుదల కలిగిన వారుగా ఉంటారు. పరిశుద్ధుల అవసరములలో అంటే దేవుని సేవ చేసేటటువంటి వారు, లేకపోతే తోటి క్రైస్తవుల యొక్క అవసరతలలో పాలు పొందేవారుగా, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంటారు. హింసించే వారికి ప్రతిహింస చేయకుండా వారిని దీవించేవారుగా ఉంటారు. ఎవరైతే సంతోషిస్తున్నారో వారి సంతోషంలో పాలి భాగస్థులు అవుతారు. ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే వారి దుఃఖంలో కూడా వీరు పాలి భాగస్థులు అయ్యేవారుగా ఉంటారు. మనస్సు కలిగిన వారుగా ఉంటారు. హెచ్చు వాటి యందు ఆశపడకుండా ఎప్పుడూ తగ్గు వాటి యందే మనస్సు కలిగి ఉంటారు. సత్కార్యము చేయడము అంటే ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ఈ విషయాలన్నీ కూడా అందులోనికి వస్తాయి. ఒకసారి ఈ ప్యాసేజ్ కూడా మనం ముందు పెట్టుకొని దీని ప్రక్కన మన యొక్క జీవితాన్ని, మన అలవాట్లను, మనం చేసే క్రియలను మనం పక్కన పెట్టుకొని చెక్ చేసుకుంటే మన జీవితాలు చక్కగా తీర్చిదిద్దబడగలుగుతాయి. కాబట్టి ఉదయకాలమందు ప్రభు ఆయన కోరుకునేటటువంటి వారుగా ఉంటున్నారు. ఆయన కోరుకోవాలనుకుంటున్నారు, ఈ పాత్ర నాకు కావాలి, దీన్ని నేను శుద్ధి చేస్తాను, దీన్ని నేను నింపుతాను. ఆ నింపిన తర్వాత అందులో నుండి బయటికి వచ్చేటటువంటిది ఎలా ఉంటుంది? మధురమైనటువంటిదిగా ఉంటుంది. వారి యొక్క క్యారెక్టర్ కానీ, వారి యొక్క స్వభావం కానీ, వారి క్రియలు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి వ్యవహారం కానీ, వారి మూమెంట్స్ అన్నీ కూడా దే ఆర్ సో టేస్టీ, సో టేస్టీ. ఇదిగో ఒక నాణ్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఒక స్థితిని ఆయన ఇవ్వగలడు. ఉదయకాలం ఈ యొక్క అద్భుతం ద్వారా దేవుడు అలాగున మన జీవితాలు మార్చాలి అని ఆయన కోరుకుంటున్నట్టు మనకు తెలియజేస్తున్నారు. మరి ఉదయకాలమందు ఈ యొక్క మిరకల్ 2000 years బ్యాక్ ఎక్కడో కానాలో జరగడం కాదు, నీ జీవితంలో, నా జీవితంలో జరగాలి. ఎందుకంటే ఆయన యొక్క శక్తి, ప్రభావము, ఆశ అలాగే ఉన్నాయి. ఇక్కడ విందు ప్రధాని ఒక మాట అంటాడు, ఈ విందు చివరిలో కూడా ఇంత మంచి ద్రాక్షారసం ఉందే. దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభుతోడి జీవితం నిత్య తాజాదనం అన్నమాట. అది ముందు చాలా రుచిగా ఉండి తర్వాత రుచి తగ్గిపోయేటటువంటిది కాదు. అది ఎవర్ ఫ్రెష్, నిత్యమైన శ్రేష్టత కలిగినది, ఎవర్ బెస్ట్, నిత్యమైనటువంటి నాణ్యత కలిగినది, ఎవర్ డ్యూరబుల్. అది యేసుతోడి జీవితం. అది పాత పడిపోయే జీవితం కాదు, అలవాటైపోయే జీవితం కాదు, అరే మనకు తెలిసిందేలే అని అనుకునేటటువంటిది కాదు. ఎందుకంటే ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నదంట. హిస్ మర్సీ, హిస్ గ్రేస్ ఇస్ ఎవర్ ఫ్రెష్. మనము మన తోటలో ఒక మొక్కను మనం పెంచుకుంటున్నాం అనుకోండి, ఒకరోజు ఒక పువ్వు పుష్పించింది, చూసి అబ్బాయి ఎంత బాగుంది అని అనుకున్నాం. కొన్ని రోజుల తర్వాత అదే మొక్క మళ్ళా మరొక పుష్పాన్ని పుష్పించింది, మళ్ళా చూసినప్పుడు మళ్ళా ఆకర్షణ కలుగుతుంది. అది తాజాదనం. ఎప్పుడూ కూడా మనకు ఆ నూతనత్వాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితి యేసులో ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం ప్రభువా, నా జీవితంలో ఈ అద్భుతం నేను అనుభవించాలి అని మనం కోరుకుందాం. యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలిచి తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ లోకపు ఆచారాలు ఏమీ కూడా ఏ మనిషిని శుద్ధి చేయలేవు. శుద్ధి కొరకైనటువంటి తపనను అవి చూపిస్తున్నాయి, మంచిదే. కానీ యేసు మాత్రమే
ఆ నిర్దోష రక్తమును కార్చుట ద్వారా మనల్ని శుద్ధి చేయగలిగిన వాడు ఎంత గొప్ప ప్రభు. ఆయనకు మన స్తుతులు చెల్లించాలి, ఆరాధించాలి. ఆయన కలిగించే శుద్ధిని మనం పొందుకోవాలి. యేసు మాత్రమే సంపూర్ణుడు. ఖాళీగా ఉన్న మన జీవితాలను ఆయన తన సమృద్ధితో నింపగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సువార్త మన హృదయ అంచుల మట్టుకు మనం నింపుకుంటే మన జీవితం ఆ ప్రభుని యొక్క ప్రతి విధమైన కృపతో, ప్రతి విధమైనటువంటి పరలోకపు ఆశీర్వాదంతో నిండిపోతుంది. మనలో నుండి ఇదిగో ఆ యొక్క వాక్కు బయటికి వెళ్ళినప్పుడు అది నీటి వలె ఉండదు, మధురమైనటువంటి ద్రాక్షారసం వలె ఉంటుంది. ఈరోజు నాడు ఆ యొక్క బాణల్ని ఎంచుకున్న ప్రభు ఈనాడు నీ వైపు చూస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. తన యొక్క మహిమను బయలుపరచడానికి నిన్ను పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయనకు నిన్ను నీవు సమర్పణ చేసుకోవాలి. ఈ ఉదయ కాలమందు ఆత్మదేవుడు మనల్ని దర్శిస్తూ ఉండగా ఇటు సమర్పణతో మనం ఆయనకు ప్రార్థన చేసుకుందాం. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. దేవా